different stages of software life in Hyderabad or Bangalore. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మనం హైదరాబాద్లో ఎక్కువ వస్తూ ఉంటాం. మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఎక్కువగా వచ్చేది హైదరాబాద్కి, తర్వాత ప్లస్ బెంగళూరుకి వెళ్తూ ఉంటారు, తర్వాత ఇంకా పూణే అట్లా వెళ్తూ ఉంటారు. మోస్ట్లీ ఈ త్రీ ప్లేసెస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు, 3 cities కి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ లైఫ్ ఇన్ హైదరాబాద్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎక్కడెక్కడ డ్రాప్ అవుతా ఉన్నారు, యావరేజ్ అంటే ఇప్పుడు పర్సంటేజ్ కొంత నేను తీసుకొని చెప్తున్నా, కొంతమంది ఎక్కడెక్కడ డ్రాప్ అవుతారు అందాజుగా, అండ్ ఎలా ఉంటుంది అనాలిసిస్ ఓవర్వ్యూ. అంటే దిస్ ఇస్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు షేర్ అనమాట. సో ఎక్కడెక్కడ ఎవరెవరు డ్రాప్ అయిపోతారు, ఎక్కడెక్కడ డ్రాప్ అయ్యేదానికి అంటే మనం వచ్చిన పని మర్చిపోయి ఎక్కడెక్కడ డీవియేషన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, ఆ డీవియేషన్ పాయింట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ డీవియేషన్ పాయింట్ లేకపోతే టాప్ ప్లేస్లో ఉంటారు, ఖచ్చితంగా ఒకసారి అయితే వినండి. రైట్. తర్వాత చాలా మంది హైదరాబాద్కు వచ్చిన ఫస్ట్ కొత్తల్లో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ది గ్రాడ్యుయేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ who are coming to Hyderabad, or who wants to get a job as a software, or who wants to join some other company, or who wants to get a job either maybe that is not a software or non-software. It doesn't matter, సాఫ్ట్వేర్ నాన్ సాఫ్ట్వేర్, ఇట్ డజంట్ మ్యాటర్. హైదరాబాద్కు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక 100% మంది అంటే ఒక 100 మెంబర్స్ హైదరాబాద్కి వచ్చాడు అనుకుంటా. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ కెరియర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్పుడు ఊర్లో ఉంటారు కాబట్టి ఊర్లో ఉండి హైదరాబాద్ వచ్చి ఉంటారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే ఒక్కసారిగా రెక్కలు వచ్చేసినట్టు అయిపోతుంది. ఇది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఉండొచ్చు, ఇంకా అమ్మాయిలకి అయితే ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ అయితే వచ్చేసి ఉంటుంది. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే వచ్చిన పని మర్చిపోతారు. ఫోకస్ ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఒక కోర్స్ నేర్చుకొని మంచి జాబ్ తెచ్చుకోవడానికి. జనరల్గా అందరూ దీనికే వస్తారు. అందరూ టైంపాస్ చేయడానికి ఎవరు రారు. ఇనిషియల్గా ఊర్లో నుంచి కొంత ఇంట్లో డబ్బులు పంపిస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చి కొంతగా కోర్స్ నేర్చుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం నేర్చుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఎవరైనా ఇలాగే వస్తారు. కానీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఒకటేసారి ఫ్రీడమ్ రావడం వల్ల ఆల్రెడీ కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కోర్స్ జాయిన్ ఒక ఇన్స్టిట్యూట్లో ఇంకొక అమ్మాయి పరిచయం అవడం, లేకపోతే ఇంకొక అబ్బాయి పరిచయం అవడం, ఇక్కడ చాలా వరకు డివేట్, ఆల్మోస్ట్ 30% పీపుల్ ఇక్కడే డివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటి అంటే వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి, లైట్ తీసుకుంటారు, చాలా లైట్ తీసుకుంటారు, కోర్సును లైట్ తీసుకుంటారు, మనం వచ్చిన పర్పస్ని మర్చిపోతారు. ఆల్మోస్ట్ 30% పీపుల్ ఇక్కడే డివేట్ అయిపోతారు. వెళ్తారు, కోర్సులు జాయిన్ అవుతారు, డబ్బులు కడతారు, హాస్టల్లో ఉంటారు, ఇంట్లో నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి నెల. సో అయితే ఇక్కడ వచ్చిన పర్పస్ అనేది మర్చిపోతూ ఉంటారు. రైట్, వచ్చిన పర్పస్ మర్చిపోతూ ఉంటారు, డీవియేట్స్ అవుతూ ఉంటారు, లైట్ తీసుకుంటారు, చాలా లైట్ తీసుకుంటారు. అండ్ ఈ విధంగా ఎక్కువ డీవియేషన్ పాయింట్, ఫస్ట్ డీవియేషన్ పాయింట్ అనమాట ఇది. ఫస్ట్ డీవియేషన్ పాయింట్, వచ్చిన పని మర్చిపోయేది ఫస్ట్ డీవియేషన్ పాయింట్. ఇక్కడ ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ వరకు 30% మంది ఇక్కడ డివేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సరే, కళ్ళు మూసి తెరిసే వరకు సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది, 3 సంవత్సరాలు అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, ఏదో చిన్న జాబ్లో చేరుతారు. ఇక్కడ అల్టిమేట్గా ఏంటి అంటే డివియేట్ అవుతున్నారు, బట్ సమ్ పాయింట్ దే విల్ రియలైజ్. ఇక్కడ డివియేషన్ పాయింట్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు ఖాళీగా సర్టెన్ పాయింట్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ విల్ రియలైజ్, ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారు. 99% రియలైజ్ అవుతారు, ఎవరో 1% రియలైజ్ అవుతారు. కానీ రియలైజ్ చేయడానికి సగం జీవితం అయిపోతుంది. అప్పటికి మనం ఏదో ఒక చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి, చాలా జీవితాలతో జీవితం అనేది ముందుకు తీసుకెళ్తా ఉంటాం. రైట్. తర్వాత 20% మంది ఏంటంటే ట్రై చేస్తారు, సిన్సియర్గా క్లాసులకు వెళ్తారు, సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఏంటి అంటే వీళ్ళకి అర్థం కాకను, వీళ్ళ వల్ల కాకను, లేకపోతే రైట్ డొమైన్ కాకుండా రాంగ్ డొమైన్ సెలెక్ట్ చేసుకోను, రకరకాల కారణాల వల్ల ఇక్కడ 20% మెంబర్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంకొక డీవియేషన్ పాయింట్, ఇక్కడ ఆ 20% మెంబర్స్ నేర్చుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఉద్యోగాలు రాక అప్పుడు చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయి చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ వచ్చిన హైదరాబాద్ అంటే 50% వరకు ఇక్కడ సెకండ్ డీవియేషన్ పాయింట్ దగ్గర అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకెంతమంది ఉన్నారు, ఇది అంతా ఏంటి అంటే యావరేజ్గా చెప్తున్నా నేను. ఎక్కడ డీవియేషన్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ మనం జాగ్రత్త, ఎక్కడ తప్పు జరుగుతుంది, మనం ఏ స్టేజ్లో ఉన్నాము, తప్పు ఏమైనా చేస్తున్నామా, మన లైఫ్లో ముందుకు వెళ్ళాలి, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ పర్సంటేజ్ అంటే మీరు ఏమైనా అనాలిసిస్ చేశారా, మీ నేషనల్ సర్వే చేశారా, హైదరాబాద్ మొత్తం మీరు హాస్టల్ తిరిగి మీరు ఏమైనా రాసుకున్నారంటే, ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా ఏంటి అంటే నేను చూస్తుంది. అండ్ ఆల్మోస్ట్ నేను ఒక 9 years అవుతుంది హైదరాబాద్కి వచ్చి. 9 సంవత్సరాలు నేను హైదరాబాద్, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నేను ఇప్పుడు నా లైఫ్ స్టైల్, అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ని చాలా మార్చుకున్నాను. నేను ఎక్కడ డీవియేషన్ పాయింట్ ఎక్కడ అవ్వలేదు, ఏ డీవియేషన్ పాయింట్ కాకుండా నీ స్టేజ్కి వచ్చానని చెప్పను. సమ్వాట్
కాకపోతే కొంచెం ఎర్లీగా రియలైజ్ అయ్యాను. ఐఎమ్ జస్ట్ 29 రైట్ నౌ. సో కమింగ్ నవంబర్ ఐఎమ్ అబౌట్ టు కంప్లీట్ 29 అండ్ కమింగ్ 30 వస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే నా కెరీర్ అనేది వెల్ సెటిల్ కెరీర్. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి నేను వచ్చాను. ఇక్కడ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ రైట్. ఇక్కడ కొంతమంది 50% మంది నేర్చుకుంటారు. దీంట్లో ఒక 10% మంది వాట్ ఎవర్ ద రీజన్స్ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఎందుకంటే చాలా వరకు ఏదైనా లైఫ్లో సాధించాలి అంటే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. కన్సిస్టెన్సీ ఏంటి అంటే ఈరోజు కోర్స్ నేర్చుకున్నాం, ఈరోజు కోర్స్ నేర్చుకున్నాం ఆరంభ స్వరూపంలాగా ఈరోజు ఫుల్ ప్రాక్టీస్ చేస్తారు. కొత్త ల్యాప్టాప్ మనం కొంటాం, అది ప్రాక్టీస్ చేస్తాం, అబ్బా ఆప్షన్ ఈ ఆప్షన్ అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి, ఒక ఉత్సాహం అనేది డే 1లో బాగుంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ అది తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోయిన వాళ్ళు ఒక 10% మంది ఇది సాఫ్ట్వేర్ వేస్ట్ సాఫ్ట్వేర్ వేస్ట్, ఐ విల్ గో టు గవర్నమెంట్ జాబ్స్, ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి అనుకొని, దీనికంటే అది ఈజీ అదేదో బెటర్ అనుకొని ఇక్కడి నుంచి 10% మెంబర్స్ అక్కడ వెళ్తారు. సో ఇనిషియల్గా కొంతమంది వెళ్ళిపోతారు, డైరెక్ట్గా కాలేజ్ చదువులు అయిపోయిన తర్వాత కొంతమంది అటు వెళ్ళిపోతారు, కొంతమంది ఇక్కడ డీవియేట్ అయిన తర్వాత సో ఇక్కడ 10% పీపుల్ ఉన్నారు. ఈ 10% పీపుల్ దే విల్ గో ఫర్ గవర్నమెంట్ జాబ్స్ దానికి సంబంధించి సమ్ పీపుల్ విల్ చేంజ్ దట్, అటువైపు వెళ్తారు. అండ్ దెన్ ఇక్కడ 40% ఉంది. ఇక్కడ 40%లో అందరూ కూడా కష్టపడతారు, జాబ్ తెచ్చుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఒక 30% మెంబర్స్, ఈ 40%లో 30% మెంబర్స్ ఉద్యోగం తెచ్చుకుంటారు, సెటిల్ అవుతారు. బట్ 10% పీపుల్ ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు. ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్, నా గోల్ అనేది చాలా పెద్దగా ఉండాలి. ఒక ఉద్యోగం తెచ్చుకోవడం దట్ ఈస్ నాట్ మై గోల్ ఎట్ ఆల్. ఒక జాబ్ తెచ్చుకోవడం నా గోల్ కాదు, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడం నా గోల్ కాదు. ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్. నేను ఏదైనా గొప్పగా సాధించాలని ఉంటారు చూడండి, 10% పీపుల్ మాత్రమే ఉంటారు. అండ్ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 10% సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా లేకపోతే బిజినెస్ చేసినా ఇంకొకటి చేసినా కొన్ని లక్షలు సంపాదించి, ఇప్పుడు అనుకుంటున్నాం కదా 50 లక్షలు కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు, 2 కోట్లు సంపాదించే వాళ్ళు, లేకపోతే నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే వాళ్ళు మాక్సిమం ఈ 10%లోనే ఉంటారు. వీళ్ళేంటి అంటే ఒక 30% వరకు నాకు జాబ్ వచ్చేసింది, ఇది నేను అంతా ఓవరాల్గా చెప్తున్నా. ఇక్కడ ఇంతే పర్సంటేజ్లో ఈ విధంగా జరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. మోస్ట్ ఆఫ్ ద డీవియేషన్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. బట్ అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ రీచ్ అయ్యేది, లైఫ్లో నెక్స్ట్ లెవెల్ రీచ్ అయ్యేది ఆ 10% మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి 30% ఉన్నారు, ఉద్యోగం వచ్చింది, బట్ ఏంటి అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతారు. ఓకే ఐ గాట్ జాబ్ అంటే, నేను ఈ మధ్య చూస్తూ ఉన్నా స్టేటస్లు పెడతారు, స్నాప్చాట్లు అని చెప్పి అన్నీ చేస్తూ ఉంటారు. ఒక 4 లక్షలు ఉద్యోగం వచ్చింది మహా అయితే, ఒక 5 లక్షల ప్యాకేజ్ వచ్చిందా నీకు, ఒక 10 లక్షల ప్యాకేజ్ వచ్చిందా, ఇస్ దట్ ఎనఫ్? అంటే ఎనఫ్ అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే ఐఎమ్ వెరీ గుడ్ విత్ మై 5 LPA 4 LPA వచ్చేసింది, ఇంకా నన్ను ఆపేవాడే లేడు అని ఆలోచించి అక్కడ ఆగిపోతూ ఉంటాం. బట్ ఓన్లీ 10% పీపుల్ మాత్రం వేరే లెవెల్కి వెళ్ళాలి, వేరే లెవెల్కి నేను వెళ్ళాలి. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ కంపెనీ, ఐ వాంట్ టు డూ ఫ్రీలాన్సింగ్, ఐ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ, ఇంకా నేను బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకునే వాళ్ళు 10% మాత్రమే ఉంటారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నువ్వు 10%లో ఏ స్టేజ్లో నీ లైఫ్లో ఈ స్టేజెస్ ఇంతకంటే ఏముంటాయి? కోర్స్ నేర్చుకున్నామా, జాబ్ తెచ్చుకున్నామా, నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యాము. ఈ స్టెప్ బై స్టెప్ ఈ స్టేజెస్ ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్. సాఫ్ట్వేర్ కెరీర్ ఇన్ హైదరాబాద్ ఎంతకు మంచిగా ఉంటుంది. సో ఇంకా ఈ కొంతమంది జాబ్ వచ్చిన తర్వాత ఇన్సల్టింగ్ ఏదైనా కానీ, జాబ్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ అయినా ఏ కంపెనీ అయినా కానీ ఒక పై స్థాయి వ్యక్తి కింద స్థాయి వ్యక్తిని ఏదో ఒక మాట అనడం కానీ, కొంచెం డిస్రెస్పెక్ట్గా వాళ్ళకున్న టెన్షన్ బట్టి, లేకపోతే వాళ్ళకున్న యుగో, యాటిట్యూడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా కామన్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ మర్చిపోయి మన అల్టిమేట్ గోల్ అంటే మన గోల్ ఎలా ఉండాలంటే, మన స్టేజ్ ఏ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో మనం ఉన్నా ఆ 10% పీపుల్లోకి ఆ మ్యాక్సిమం పొజిషన్కి మనం రీచ్ అవ్వాలి. దానికోసమే మనం కష్టపడతాం. నేనైతే దానికోసమే కష్టపడుతున్నా, ఇంకా కూడా కష్టపడతాను. దీనికి చాలా ఓపిక కావాలి, అనుకున్నంత ఈజీ కాదు. అండ్ చాలా ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో మనీ మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు మనీ మేనేజ్మెంట్ చేయకపోతే చాలా కష్టమైపోతుంది, నీ లైఫ్ అనేది చాలా ఖరాబ్ అయిపోతుంది. సో డెఫినెట్లీ జాబ్ వచ్చిన తర్వాత టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ నేను ఏ విధంగా చేస్తాను, నేను ఏ విధంగా చేసి పెద్ద ప్రాజెక్టులు ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్తున్నాను, అండ్ నా లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాను, నా లైఫ్ స్టైల్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏ విధంగా ముందుకెళ్తున్నాను, అండ్ CYCని ఎలా రన్ చేస్తున్నాను,
ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను, ఏ విధంగా రొటేషన్ చేసుకుంటున్నాను, థర్డ్ థింగ్ డెఫినెట్లీ నేను ఖచ్చితంగా చెప్తాను వన్ మోర్ వీడియోలో. థ్యాంక్స్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోస్ట్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద అప్రెంటిస్ కోర్సెస్. థ్యాంక్ యూ.